ఈరోజు మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక సరికొత్త విషయాన్ని తెలుసుకుందాం. అయితే ప్రతి మానవునికి వెంటాడే ప్రశ్న మరణం తర్వాత ఏం జరుగుతుంది? దీనికి ప్రశ్న మాత్రమే కానీ దీనికి సమాధానంగా చాలామందికి తెలియదు. అయితే దీనికి సమాధానంగా పురాణాలను అనుసరించి ఒక చక్కని విషయం మీతో ఈరోజు నేను పంచుకుందాం అనుకుంటున్నాను. మొదటిగా మనిషికి భూమితో ఉన్న సంబంధం తెగిపోతుంది. అంటే భూమితో అనుసంధింపబడిన చక్రాలతో సంబంధం తెగిపోతుంది. దీనికి సూచనగా మరణానికి ముందు 4-5 గంటల ముందు భూమితో అనుసంధించబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మనిషి మరణానికి దగ్గరవుతున్న కొద్దీ ముందు 4-5 గంటలలోపే అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడతాయి. ఆ తర్వాత ఆత్మకు అనుసంధింపబడిన ఒక లేయర్, అంటే అది ఒక వెండి తీగలా ఉంటుంది, అది తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంకి రావాలని శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మీరు మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేదా శరీర ఇతర అవయవాలలో సూక్ష్మమైన కదలికను గమనించగలుగుతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం, వదిలి వెళ్ళలేకపోవడం. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా ఈ యొక్క లేయర్ తెగిపోవడం వల్ల శరీరంలో దూరగలిగిన అక్కడ ఉండలేక, ఆత్మ వెళ్ళలేక, ఈ శరీరంలోకి మళ్ళీ రాలేక, ఆత్మ ఇక ఏమీ చేయలేక శరీరం నుండి బయటికి పూర్తిగా వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ ఇలా శరీరం నుంచి పైకి ఆకర్షించబడుతుంది. అయితే ఆ తర్వాత శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తాను ఫీల్ అయి తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ నేను మరణించలేదని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంది. కానీ అలా ఆత్మ మాట్లాడిన మాటలు ఎవరికి వినబడవు, కనబడదు. నెమ్మదిగా ఆత్మకు అర్థమవ్వడం మొదలవుతుంది తాను తన శరీరంలో ఇక లేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలను వినడం మరియు చూడడం చేస్తుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల శరీరానికి పైనే ఉంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక అనుభూతి చెందుతుందని. ఇక అంత్యక్రియలు ముగిశాక తన దేహానికి అంత్యక్రియలన్నీ చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలతో కలిసిపోయిందని నిర్ణయించుకొని అప్పటిదాకా తన దేహంలో ఉండడం వల్ల ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వల్ల ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ వచ్చి తను రియాలిటీలోకి వస్తుంది. ఆత్మ తలుచుకున్నంత మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తన దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకి ఇష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి చూసుకుంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి ఎగిరికుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఆత్మలోకాలకి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్ల తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ 12 రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది. మరియు మనం చేసిన తప్పును క్షమించమని ఆత్మను అడగడం, ప్రార్థించడం జరపవలెను. అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మలోకాలకు అడుగుపెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక పెద్ద వెలుగు కనబడుతుంది. అయితే హిందువులు 11వ మరియు 12వ రోజున జరిపే ఇతర కార్యక్రమాల వల్ల ఆత్మ తన పూర్వీకులను, ఆప్తమిత్రులను, బంధువులను మరియు మార్గనిర్దేశనం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగానే ఎలాగైతే మన దూర బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌలించుకుంటాము, అదేవిధంగా ఆత్మలు కూడా ఆత్మలోకం చేరాక 12వ రోజు మరణించిన పూర్వీకులు ఆ ఆత్మను ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌలించుకుంటాయి. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మను తాను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డ్ అని అంటారు. ఈ బోర్డులో పెద్ద జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది. అయితే ఇక్కడ ఆంక్ష పెట్టేవారు కానీ, నిర్ణయించేవారు కానీ ఎవరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులను నిర్ణయించిందో, అంటే తీర్పు చేసిందో, అలాగే ఇక్కడ తనని తానే జడ్జి చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపం పడుతుంది. తను చేసిన తప్పుల నుంచి జ్ఞానం పొందడానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక కొత్త
జిరాక్స్ కాపీ లాంటి ఒక ప్లాన్ వేసుకుంటుంది, ఒక కొత్త బ్లూ ప్రింట్ వేసుకుంటుంది. అయితే ఎలాంటి సంఘటన ఎదుర్కోవాలి, ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఎలాగ కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మకమైన రచనలతో తను ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు, అనేక సంఘటనలను అన్నీ కూడా తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది. ఈ విధంగా ఆత్మ తన తప్పిదాలకు తానే బాధపడి శిక్షలు విధించుకొని, ఒక ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఒక తప్పు చేస్తే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా బాధపడాల్సి వస్తుందంటారు. అది నిజం కాదు. గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షణ విధించుకుంటుంది. ఒక్కోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి ఉంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలని నిర్ణయం తీసుకుంటుంది. అందువల్లనే మీ భావోద్వేగాలను సరిచేసుకుంటూ ఉండాలి అని అంటారు మన పూర్వీకులు. ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకొని పోబడతాయి. కాబట్టి ఒకసారి పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతతో కూడిన కాలం ఆత్మకు అప్పుడు ప్రారంభమవుతుంది. అయితే మరుజన్మ ఆత్మల లోకంలో తయారు చేసుకున్న ప్లాన్పై ఆధారపడి ఉంటుంది. జన్మకు మరుజన్మకు మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం పట్టవచ్చు. మన తల్లిదండ్రులు మనమే నిర్ణయించుకుంటాము. ఒక్కోసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో, లేక గర్భం దాల్చిన 4వ 5వ నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయం మరియు స్థలమును తగినట్ల గ్రహములలో అమర్చబడినాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదు అని. కానీ ఈ విషయం ఏంటంటే నీ జీవితం మొత్తం కూడా నీవు ఆత్మలోకంలో తయారు చేసుకున్న ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కలిగి ఉంటుంది. అందువల్లనే ఒక్కోసారి సంబంధం లేకుండానే నవ్వడం, ఏడవడం జరుగుతుంది. 40 రోజుల తర్వాత తన గత జన్మకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడతాయి. అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతుంది. ఇక అప్పటి నుంచి ఆత్మల లోకంలో తాను లిఖించుకున్న ప్లాన్ ప్రకారం అమల్లోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుంచి మన సంఘటనలు తలుచుకొని ఇతరులను మరియు భగవంతుని దూషించడం ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరిని వేరెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ ప్లాన్లో మీకు పూర్తిగా మీ సొంత ఇష్టంతో మీరు రాసుకున్న ప్రకారమే, మీరు చేసుకున్న ప్లాన్ ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనం ఏదైతే ముందర జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతుంది. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్, శత్రువులు, భాగస్వాములందరూ కూడా మన జీవితంలో ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు అలా రావాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి. మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైన తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వల్ల మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్న ఫలంగా మరణం సంభవించడం. ఏది ఏమైనప్పటికీ ఆత్మకు 12 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయాలి. 2 రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మలోకాల ద్వారా కూడా మూసివేయబడుతుంది. ఒకవేళ అలాగే జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయనీయకమైపోతుంది. ఎందువల్ల అంటే ఆత్మలోకానికి వెళ్ళలేవు, అలా అని భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు. అందువలనే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. చాలా పవిత్రంగా మనస్ఫూర్తిగా చేయాలి. అలా చేయడం వల్ల ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధమని ఉంది. మనం మరణించిన వారిని కాపాడుటకు, వారి గమ్యాలు చేరుటకు మన వంతు సాయం చేయడంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆత్మకు మరణం లేదు. మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.